దైవ స్వభావం నిజమే అది. నాకు ప్రేమించలేకపోతాం దైవ స్వభావం. ప్రేమ కలిగి ఉండమని చెప్పాడు దేవుడు. అవునా? ఇప్పుడు అక్కడ 12 మంది శిష్యులను ఏర్పాటు చేశాడు. వాళ్ళ గురించి వీళ్ళకి కానీ వీళ్ళ గురించి వాళ్ళకి కానీ తెలియపరిచాడా? యోధా గురించి అసలు ఎవరికైనా చెప్పాడు శిష్యులకి? మీలో ఒకడు అన్నాడు కానీ ఫలానాడో చెప్పాడా? అంటే ఎందుకని చెప్పొచ్చుగా. అబ్బాయి మరి ఇంత నమ్మకంగా నేను ఏర్పాటు చేసుకుని అన్నీ అతనికి ఇచ్చాను, అతను ఇలా చేస్తానని చెప్పాడా? చెప్పలా. ఎందుకని ఆయన ఓర్చుకోవాలి. అంటే ఆయన ఓర్చుకోవాలి. ఆయన ఓర్చుకునే దేవుడు. రైతులు ఓర్చుకుంటారు, ప్రయత్నం చేయాలి ఎంత కోపం వచ్చినా. అందుకే కోపపడు కానీ పాపం చేస్తాను కదా దేవుడు. అంటే కోపపడు కానీ పాపం చేయొద్దని ఎందుకు చెప్పాడు? అంటే పాపంలో ఉద్రేకంతో ఏది మాట్లాడతాం తెలియదు. అందుకని ఆలోచించాలి. ప్రతి ఒక్కదానికి ఒక క్షణం ఆలోచించడానికి మాట్లాడితే. అంటే ఒకసారి పాపంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ చేసుకోండి, రికార్డ్ చేయండి ఫోన్లో. తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏమంటే ఆ మాటలు మనకే అసంఖ్యంగా ఉంటాయి. అదే నేనే ఎంత కొంత కూడా మాట్లాడాను, అదే అనవసరంగా మాట్లాడాను, ఈ మాట అనుకుంటుంటే బాగుండేది అన్నప్పుడు అనిపించింది. మాట్లాడే ముందు అనిపించింది అది ఏమంటే ఆవేశం. అందుకే మనిషి కోపము దేవుని చేత నెరవేర్చదు. అంటే మానవుడు కోపము దేవుని చేత నెరవేర్చదు. అందుకే యేసుప్రభువు చెప్పాడు కోపపడు కానీ. ఆయనకు కూడా కోపం ఉంది కానీ ఆయన ప్రదర్శించరు. ఎక్కడ ఆయన తెలుగు దేవాలయంలో తప్ప ఎక్కడ ప్రదర్శించరు. తండ్రి దేవాలయం వ్యాపారాలయంగా ఎవరు మార్చుకున్నారని కేకలు పెట్టాడు. వాటినన్ని నేటి చాలా చెదురు చేసి అక్కడ కట్టివేయబడిన గాడిదలను, గంపలు, అడ్డులో ఉన్న గోవాలు అన్నింటిని ఎగరేసాడు. బైక్ లేపి ఇసిరేసాడు, పెట్టి వదిలేసాడు. బూతులు మాట్లాడతారు. అదంటే దేవాలయాన్ని వ్యాపారాలయంగా మార్చడం మీరు ఎవరికి ఇచ్చారు, మీకు ఎవరిచ్చారు ఆ అధికారం అన్నదంటే. మనకు కోపం వచ్చి ఎక్కడుంది అంటే ఒక పుస్తకం బయటపడుతుంది. అంటే మన కోపం వస్తే పుస్తకం బయటపడుతుంది. అవునే కదా? ఆ పుస్తకంలో ఎన్ని తప్పులు ఉండి ఎన్ని కరెక్ట్ ఉంది తెలవదు. ఎందుకంటే టిక్కులు పెట్టంగా మంచి చెడుకి. అంటే చదివేటప్పుడు మంచి చెడుకి కనపడదు. బాగా వచ్చేది ఏమన్నా కష్టపడి కొనేయా, డబ్బులు ఇటు కొనేయా, ఏమండి డబ్బులు ఇటు కొనేయా మాటలు ఆ టయానికి ఎదురుతో మాట్లాడేది. అది మంచి చెడు తర్వాత ముందు అన్నావా లేదు, ఏమండి అన్నావా లేదు, అంతే. జాగ్రత్త ప్రతిదాన్ని పరిశీలన చేయాలి. పరిశీలన చేయకపోతే మన జీవితంలో మనమే అంటే మన జీవితంలో మనమే దెబ్బతిరిపోదు. మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు. ఆవేశంలో మాట్లాడే ప్రతి మాట అది ఆయాసకరమైంది, అది అపాయకరమైంది. ఏ క్షణంలో ఎవరిని ఇబ్బంది పెట్టిందో తెలియదు. అంటే ఏ క్షణంలో ఎవరిని ఇబ్బంది పెట్టిందో తెలియదు. ఒకసారి మత్తయి సువార్త వద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం మాట్లాడితే యేసుప్రభువు వారు చెబుతారు అక్కడ. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గుర్చి అయినను ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గుర్చి అయినను చింతింపకడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి ఎత్తవు, కోయవు, కోతలో కూర్చుకొనవు. ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడను చింతించుట వలన తన యావత్తు తన ఎత్తు మూరుడు కాక ఎక్కువ చేసుకొనగలడా?
ఏమంటే తన ఎత్తు 3 ఎక్కువ చేసుకోగలడా? వస్త్రములను గొచ్చి మీరు ఇంటింపనేల అడవి పువ్వులు ఎలాగనా ఎందుకు గొచ్చేవో ఎదుగుతున్నవో ఆలోచించుకొని అవి కష్టపడవు వాడకవు అయినను సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒక దాని వలనైనను అలంకరించబడలేదు. చాలా వినపడుతుందంటే మనం ఏమంటాం, పని ఉండాలి 4 రోజులు అయింది పనికి వెళ్ళి అంటే 4 రోజులు అయింది పనికి వెళ్ళి, లేదు ఈ వారం ఒక్క రోజు పనికి వెళ్ళారు, రేపు పని ఉందంట, రేపు పని ఉందంట, మీరు ఎప్పుడు రమ్మంటున్నారు అంతేనా? అదే మనం చింతించేది. రేపు దేవుని చింతిస్తున్నాం. అసలు ఈరోజు దేవునికి మనం ఏం చేస్తాం, దేవుని కొరకు మనం ఏం చేస్తాం? దేవుడు మనకి ఇచ్చిన మంచి ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఇచ్చిన బిడ్డలను బట్టి, కుటుంబంలో ఉన్న సంతోషాన్ని బట్టి దేవుడికి మనం ఎంత కృతజ్ఞత చెల్లించాలి? మనం చెల్లిస్తున్నామా? ఆయన ఇచ్చిన దాన్ని అంటే 9 భాగాలు ఇస్తే ఒక భాగం చెల్లిస్తున్నాం సమయం ఆయనకి, మిగతా 8 మనం దాచుకుంటున్నాం. చెల్లించినటువంటి డబ్బు కాదండి, సమయం చెల్లించాలి ఆయన కొరకు. అంటే రోజుకి 24 గంటలు 2.5 గంటలు దేవునికి సమయం ఇవ్వాలి. ఆన్లైన్ ప్రార్థనలో చేరితేనేమో రోజంతా చేస్తాడు, లేదంటే ఒక రోజు చాలు చేసేస్తున్నారు. ఛార్జింగ్ పెట్టుకోవాలి, పనికి వెళ్ళి రాగానే ఛార్జింగ్ పెట్టాలి. మనకు ఒక పని ఉంది ఎదరా, నీకు ఒకటే గుర్తు, మనకు ఒక పని ఉంది, చెత్తపడి ఉండాలి. అదేంటంటే చెత్తపడి ఉండాలి. ఒక దాన్ని పట్టుకున్నామంటే దాన్ని నెరవేర్చాలి, ప్రయత్నం చేయాలి, నెరవేర్చడం ప్రయత్నం చేయాలి. ఎన్ని ప్రమాదాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అంటే దానివల్ల నేను మేలు పొందుతావు. అంటే దానివల్ల ఆన్లైన్ ప్రార్థన మన సంఘాలు, మన 3 స్థలాల కొరకు ఎక్కువ ప్రార్థన చేస్తాం. మన సంఘంలో అందరూ బాగుంటే మనం బాగున్నట్టు. అవునా? మన సంఘంలో అన్ని కుటుంబాలు సంతోషంగా ఉండే అనుకోండి, మనం కూడా సంతోషంగా ఉన్నట్టు. ఎవరికి బాగోపోయినా మనకు కొంచెం మనసుకు బాధ కలుగుతుంది. ఎందుకని అదే మన సహోదరుడు బాగాలేదు, లేదా కుటుంబంలో కొంచెం కలవరాలు, ఇట్లా ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి అని ఎంతో బాధ వచ్చింది, మనసులో బాధ ఉంది. అర్థమవుతుంది. అదే కుటుంబం, ఒకరిని కొరకు ఒకరు బాధపడేదే కుటుంబం. అర్థమవుతుందంటే వాళ్ళకంటే మనకేంటి, మనం బాగా ఉన్నాం అనుకుంటే కుటుంబం కాదు, స్వార్థం అవుతుంది. ఎవరి స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటూ అవుతుంది. అవునా? అందుకే ఇప్పుడు ఆన్లైన్లోకి రాను అందరం ప్రార్థన తీసేసి ఆన్లైన్ 2 రోజులు బట్టి చేయాలనుకుంటున్నాం. ఏమంటారు? ఆన్లైన్లో కలవనాలను తప్పించేసి ఆన్లైన్లో 2 రోజులు బట్టి చేయమా ప్రార్థన? ఎక్కువ జామున ఎవరు లేపుతారు? అంటే 10ంటికే పడుకుంటున్నారు. ఎక్కువ నేను 4ంటికి లెక్క పడితే 3:30 4ంటికి వెళ్ళిపోతున్నాను. అప్పుడు లెక్క పడితే అప్పుడు లెక్క పడితే ఎక్కడ తెలుసా? అదండి. సరే ఎక్కువ జాముని నిద్ర పెట్టేది 4ంటి కానించి మనిషి సంపూర్తిగా నిద్రపోతారు. అవునా? సంపూర్తిగా నిద్రపోతారు లేదా? 4ంటి కానించి లేచి 6 వరకు మోకరించి ప్రార్థన చేస్తారా? నిద్ర అట్ట మోకరించి అట్టాగా ఉంటారు, మోకరించి ఉంటారు. కానీ పెదవుల కథలు నోరు మెదలు. అది దేవుడు ఇచ్చిన శరీరం అయ్యా, దేవుడు ఇచ్చిన శరీరం, దేవుడు ఇచ్చిన ఆరోగ్యం. ఆయన కొరకు ఖర్చు పెట్టకపోతే ఎవరికి ఖర్చు పెడతాము? అంటే దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని దేవుడి కొరకు ఖర్చు పెట్టకపోతే మరి నీకు బాగా లేదు, ఈరోజు పని చేయాలి అంటే పని చేయాలి, జ్వరం వచ్చింది, అప్పుడు పడుకుంటున్నాక పనికి వెళ్ళలేదండి, తెల్లవాళ్ళు కూర్చుంటావా? ఉంటావా? ఉండలేవు. ఎందుకని? కారణం ఏంటి? శరీరం అలసట. అవునా? శరీరం అలసట వల్ల అట్లా కూడా నిద్రపోతాం. సైతాన్ని అట్లా కూడా ఏర్పాటు చేసుకుంటాడు మనిషిని, తెలుసా?
నేను ఉపవాస ప్రార్థన పెట్టమన్నారు, 3 రోజులు పెడతాను, ఎవరు ఇంటికి వెళ్ళొద్దు, ఇక్కడ భోజనాలన్నీ నేనే పెట్టిస్తాను అన్నమాట అక్కడ అల్లా. మరి అదేం మనసు చెప్పండి. కష్టం ఇష్టం నేనైనా ఉంటానని తెగించి చెప్పగలిగారా? మా కుటుంబం ఉంటామండి, ఎవరు వచ్చినా రాకపోయినా. మాకు దేవుని విషయంలో విశ్వాసాన్ని నేర్చుకోవాలనుకుంటున్నా చెప్పగలిగిన వాళ్ళు ఉంటారా? ఎప్పుడు చెప్తే నువ్వు చెప్పలా, మేము ఉంటామన్నా అసలు సౌండ్ రాలా ఎవరి దగ్గర. ఎందుకని మళ్ళీ ఎందుకంటే నేను అబద్ధం ఆడాల్సిన పని ఉండదు నాకు. ఎందుకంటే మనం చేయగలిగితే చెయ్యాలి, చేస్తానంటేనే చెయ్యాలి. లేదు చేస్తానని చెప్పి మొదలుపెట్టి సగం ఆపేయకూడదు. ఆపి సగం పాపం వచ్చింది మనకు. అంటే సగం చేసి సగం ఆగిపోతే పాపం తగులుతుంది. దేవుని పాపం తెచ్చిన ఉంటాం. ప్రతి విషయాన్ని సమృద్ధిగా కొనసాగించాలి. ఆన్లైన్ ప్రార్థన స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు, 4వ సంవత్సరం ఇది. 4వ సంవత్సరం ఒకరుండి ఇద్దరుండి నేను చేస్తానే ఉన్నాను. ఆఖరికి మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నేను ప్రార్థనలో ఎక్కిపోయిస్తాను ఉన్నాను. నాకు ఏదో శ్రమ వచ్చింది, మా నాన్నగారు ఏదో ఇది అయిపోయాడు అని చెప్పి నేను తప్పించుకుంటా ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే నాకు అప్పగించిన బాధ్యత అది నెరవేర్చాలి. సాగు చెప్పకూడదు. సాగు చెప్తే నువ్వు క్రైస్తవుడు కావు. వినపడుతుందంటే నేను ఇప్పుడు రాత్రి తెల్లవారులు వచ్చాను, ప్రయాణం చేశాను, ఈ నైట్ ప్రయాణం చేస్తాను. రేపు పొగులు మళ్ళీ కైకులూరు గుడివాడ వెళ్ళి మందులు తీసుకుని కైకులూరు వెళ్ళాలి. కైకులూరు నుంచి వచ్చి మళ్ళీ వేరే సార్కి వెళ్ళాలి. మరి నేను పడుకోలేదు. మరి రేపు ఆన్లైన్లో కలుపుతాను. ఆన్లైన్లో వినపడుతుందంటే 2 రోజులు ఏకరీతిగా ప్రయాణం చేసి 3వ రోజు కూడా ప్రయాణం చేసి మళ్ళీ సాయంత్రం ఆన్లైన్లో కలుపుతాను. అది నాకు ఇచ్చిన బాధ్యత. నేను చెయ్యాలి. అది ఉండాలి మనిషికి. ప్రతి మనిషికి నేను చెయ్యాలి, నా కుటుంబం కావాలి, బాగా ఉండాలి. అంటే నేను దేవుడికి మేలుకరంగా ఉండాలి. నా కుటుంబం రక్షించబడాలంటే నేను కష్టపడాలి. ఇప్పుడు నువ్వు కుటుంబ పోషణ కొరకు పొద్దు నుంచి సాయంత్రం 2 గంటల్లో పని చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు? కుటుంబ పోషణ కొరకేగా. మరి ప్రార్థన ఎవరి కొరకు? పక్కన వాళ్ళ కొరక? అంటే ఎదరింటి వాళ్ళకి వెనకింటి వాళ్ళ కోసం చేస్తున్నావు. అలసిపోతాం వల్ల కుటుంబం కొరకు చెయ్యాలి. కుటుంబం కొరకు నీకు ఇచ్చిన సంఘం కొరకు ప్రయాసపడాలి. అదే ప్రయాస. ప్రభువునందు ప్రయాస అర్థం కాదని చెబుతుంది కదా బైబిల్. ప్రభువునందు ప్రయాస అర్థం కాదని చెబుతుంది. అదేదో రూపేనా కానీ నీకు కనపడుతుంది. అన్నయ్య గారు అమ్మగారు పడకైనా వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పాడు దేవుడు. చిన్నమ్మాయి బాగా శాంతమ్మ గారికి హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ ప్రదేశానికి వెళ్తే పిల్లలు చచ్చిపోద్దని చెప్పాడు డాక్టర్. చెప్తే ఏంటి ప్రభు నేను చెప్పాను కదా వెళ్ళమన్నాడు దేవుడు. వెళ్ళిపోయారు పిల్లలు తీసుకుని జ్వరం వెళ్ళిపోయి 4 రోజులు ప్రార్థన చేస్తుంది. అంటే 4 రోజులు ప్రార్థన చేస్తే 4 రోజులకి జవాబు రావాలి. ఏంటది? 4 రోజులకు సరిపడా ఖర్చులు రావాలి, డబ్బు రావాలి. సరే చూశారు ప్రభు ఇది నీ చిత్తం కాదేమనుకున్నారు. వైద్యులు వచ్చేస్తున్నారు. ఊరు దాటక ముందే టెలిగ్రామ్ వచ్చేసింది. టెలిగ్రామ్లో నెలకు సరిపడా ఎంత అయితే ఖర్చు అయింది అంత ఖర్చు డబ్బు వచ్చిందంట. అంటే ఆ టెలిగ్రామ్లో డబ్బు వచ్చింది. అప్పుడు నమ్మేది దాన్ని లేక నిజమే ప్రభు నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు కాబట్టి నాకు కావాల్సినంత సమకూర్చి పంపించావు కనుక నేను నీ సేవలో కట్టుబడి ఉంటానని చెప్పి రేపు నమ్మకంగా ప్రార్థన చేశాను. పిల్లలు చచ్చిపోవాలా. డాక్టర్ మాట ఉండిపోతే ప్రార్థన 4 రోజులు వేస్ట్ అయిపోయేది కదా. వేస్ట్ అయిపోయింది. లేదు అక్కడ రాకూడదు. వెళ్ళి 3 రోజులు ప్రార్థన చేశాడు. ఆయన తండ్రి చచ్చిపోయడానికి కబురు వచ్చింది. వ్యవసాయం గారు చచ్చిపోయడానికి కబురు వచ్చింది. 27 రోజులు వదిలేసి వెళ్ళాలా? లేదు తండ్రిని వదిలేసి వెళ్ళాలి. తండ్రిని వదిలేసి ప్రార్థన చేయాలని ఆలోచించి ప్రభువుని అడిగాడు. వృద్ధులు బాధపెట్టడం వృద్ధులు ఉన్నారయ్యా నువ్వు నా పని చేయమని చెప్పి దేవుడు వాక్యంతో మాట్లాడాడు. తండ్రి చనిపోయిన 27 సంవత్సరాల తర్వాత వెళ్ళాడు ఆ గ్రామానికి. ఆ రోజు రాలా. అర్థమైందండి? ఆ రోజు రాలా. దేవుని పని ఇచ్చిపెట్టుకోవాలి. ఒక పట్టు ఒక విధానాన్ని మనం కొనసాగించాలనుకున్నప్పుడు ఎన్నో సమస్యలు ఇచ్చినా శోధనలు వచ్చినా ఎన్ని ఎదురు వచ్చినా వాటన్నిటిని దాటుకుంటూ వెళ్ళేది. ప్రమాదాన్ని దాటుకుంటూ వెళ్తేనే ప్రయోజనకరం అవుతుంది. మనం సప్త సముద్రాలతో ఇండియాలో మురుకుంటూ కూడా చచ్చిపోతున్నాం. అంటే సముద్రాలన్నీ ఎందుకు వచ్చి ఇండియాలో చిన్న మురుకాలు ఎదురు చచ్చిపోతున్నాం. పని అంతా చేస్తున్నాం. ప్రార్థన కనుక వచ్చేటప్పటికి ఊ అని ఆవలించి అంటే ఇంకా ఊగుతూ మొదలెడతాడు. అవునా కదా? కరెక్ట్ కాదండి. మాటలకైనా పనికి చాలా తేడా ఉంటుంది. అందుకని క్రియలు లేని విశ్వాసం వ్రతము అంటే విశ్వాసం లేని క్రియలు వ్రతము. ఈ రెండిట్లో ఏది పని? 2 కరెక్ట్గా 2 ఉండాలి. విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. అవునా? విశ్వాసం క్రియలు 2 ఉండాలి. అప్పుడే దేవుని పని
ఫలభరితంగా చేయగలిగిన. అంతేగాని ఏదో చెప్పేసి చెప్పిన దానికి అంత గొప్పతనం జీవితంలో కనపడాలి. నేను కూడా అంతే, బోధించి నేనేదో గొప్పని చెప్తున్నా, ఇది నా కుటుంబంలో కనపడకపోతే అంటే నా జీవితం తేలిపోతుంది. అదవుతుందండి, తేలిపోతుంది. అందుకే జాగ్రత్తగా ప్రయాసపడాలి. అనిల్ గారు అదే చెప్పాడు కుమారుడితో, జోగారితో. జో, నేను వెళ్ళి అనేక స్థలాల్లో వాక్యం చెబుతున్నాను కదా, ఎంతోమంది యవనస్తులను మారుతున్నాను, మరి నీ కుటుంబం నీ కొడుకు మారాడా అని రేపు పొద్దున ఎవరన్నా ప్రశ్నిస్తే నేను ఏం చెప్పాలి అని అడిగితే సమాధానం లేదు. నేను ఆఖరి మీటింగ్కి వెళ్తున్నాను, నేను వచ్చేటప్పటికి నువ్వు మార్పు చెందాలని, మార్పు చెందుతామని దేవుడు నాతో చెప్పాడు. రాత్రి ప్రారంభించండి ప్రార్థన చెప్తే శాంతం గారు ఆయన మోకరించి ప్రార్థన చేస్తాడు. నా చిన్న ముందు వారి మనసు వచ్చింది, పెద్ద ఆయన వెనకాల వచ్చింది, తల్లి దగ్గరుండి నడిపించింది. బాధ్యత అదవుతుందండి, బాధ్యత కలిగి పని చేయాలి. అంటే మన బిడ్డలు గొప్పగా పాడారా, లేదు గొప్పగా వాక్యం చదివారా, ఈ ఏది చూపించుకుంటాకి అసలు ముందు మారు మనసు ఉందా, స్టాండర్డ్ అయిన మారు మనసు వచ్చిందా, దేవుని చిత్తంగా నడిపించగలుగుతున్న బిడ్డల్ని. జనాల్లో చదువులు డిగ్రీలు అంటే నేను గొప్ప గొప్ప పేర్లు ప్రతిష్టలుగా కావాల్సింది. దేవుని కొరకు జీవించే జీవితం అలాంటిది, అవునా కదా? దేవుని కొరకు జీవించే జీవితం అలాంటిది. దీని ముందు లెక్క తీసుకోవాలి మనిషి. దేవుని కొరకు నువ్వేం చేస్తున్నా? ఒక నెల రోజులు 15 రోజులు వేస్ట్గా కూర్చొని ప్రార్థన చేయగలిగితే దేవుడు కొన్ని నేర్పిస్తాడు మనకి. అంటే ఎగ్జామ్ వస్తే ఏం చేస్తాం, ఉదయం 10 దాకా రాత్రి 10 దాకా ప్రార్థన చదువుకుంటాం, మళ్ళీ ఉదయం తెల్లారి గంటలు 4 గంటలుగా లేచి చదువుతాం. ఎందుకని ఎగ్జామ్ రూమ్లో తేలిపోతానే మన పై. మరి ఈ పై దేవుని దగ్గర ఉందా మనకి? మన దేవుని దగ్గర ఉందా? మరి ఇక్కడ లేదు. అంటే దేవుడు నిర్లక్ష్యపడు. నువ్వు దేవునికి ఒక సమయం ఇలేకపోయావు. అక్కడ రూమ్లోకి వెళ్ళాక దేవుడు నేను తలంపులు మార్చేస్తే, నీ మైండ్ డైవర్ట్ చేసేస్తే అప్పుడేం చేస్తాడు? అంటే ఆయన చేయడు. ఆయన ఎదురు కాదు, ఆయన న్యాయమంత్రుడు కనుక ఆయన మమ్మల్ని ఓర్చుకుంటున్నాడు. అవునా? ఓర్చుకుంటున్నాడు. అంటే జాగ్రత్తగా ప్రతి విషయాన్ని మనం గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. గమనిక చాలా విలువైంది. అంటే గమనిక చాలా విలువైంది. మనం రేపు గురించే చింతిస్తాం, ఇవాళ చేయవలసిన దాన్ని చేయటం ఇష్టపడతాం. అంటే రేపు కూడా చింతిస్తుంది. నిజమే, ఆకాశ పక్షులు ఎక్కడన్నా ఉత్తికి విత్తనాలు వేసిన పొలం పండించినయా? అంటే పండిస్తాయా? మరి బతుకుతుందా? ఏదో ఒక కారణం తిని బతుకుతున్నాయా? ఎవరికి దాటికి సరిపడా ప్రతిఫలాన్ని ఎక్కడ సమకూరుతున్నారా? మరి దాన్ని మనం గ్రహించాము ఎప్పుడన్నా? గ్రహించాం. గురికి బతికానండి త్వరగా, గురికి బెత్తడి. అది ఎంత గడ్డి తిన్నా ఇంత ఉండదు, ఎంత గడ్డి తిన్నా ఇంత ఉండదు, పెరగదు. మనిషి జీవితం కూడా అంతే. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు ఆ స్థానాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటూ అభివృద్ధి చేయకపోతే, అంటే నీ బాధల వల్ల కానీ నీ జీవితం వల్ల కానీ దేవుడికి ప్రయోజనం లేకపోతే మన జీవితం కూడా అట్టగా అడగడగానే ఉండిపోతుంది. ఏదో బలహీనతల ద్వారా, ఏదో ఒక శ్రమల ద్వారా, ఏదో ఒక ఇబ్బందుల ద్వారా ఆగిపోతాం. అక్కడికి పెరుగుదల రాదు. ఎందుకంటే శ్రమల్లో పెరిగిపోతాం, ప్రార్థన చేయలేదు. ఈ ఒత్తిడి వల్ల మనకి సరైన ఆత్మీయ గ్రహింపు రాదు, ప్రార్థన చేసే మనసు రాదు. ఇదే సరిపోతుంది. మాకు అక్కడ అదేమైందో, అరే ఎక్కడ ఇదేముందో, ఇదే ఆలోచన మనిషిని కొంగతీసేసేదే తప్ప ఆత్మీయంగా ఉరుకొల్పి నువ్వు ముందుకెళ్తాకే సమస్యలు నిన్ను చుట్టూ కుట్టుకుని చదువు దింపాక. అందుకని నువ్వు యేసు వైపు చూడు, విశ్వాసంతో పని మొదలుపెట్టి దాన్ని నెరవేర్చే వరకు నువ్వు పట్టుదలతో కొనసాగితే దేవుడు దాని నుండి నిన్ను సమృద్ధి జీవంలోకి తీసుకెళ్తాడు. ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేస్తాం.